హర్ముజు జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా పేర్కొంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చగా ఇరాన్పై మరింత కఠిన ఆంక్షలకు అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికా ఆర్థిక యుద్ధానికి సహకరించే దేశాలను శత్రువులుగా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. పొరుగు దేశాలు దిగ్బంధనంలో చేరితే హర్ముజు జలసంధి నుంచి చమురు రవాణాను అడ్డుకుంటామని మొహెసెన్ రెజాయి స్పష్టం చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారిందంటూ యువ ఇంజనీర్లు ఆవిష్కరణలను ప్రశంసించారు. బెంగాల్లో నివసించే ప్రతి ఒక్కరూ వందే మాతరం పాడాలని సీఎం వ్యాఖ్యానించారు. జాతీయవాదం, దేశభక్తి విషయంలో రాజీ లేదంటూ జాదవ్పూర్ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్పై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం రేపాయి. సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. కనీసం 20% స్టైపెండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల నిరవధిక బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లు, హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ జేఏసీ బంద్ పిలుపునిచ్చింది. కాకినాడ రూరల్ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఏపీ, మణిపూర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు అధికారుల పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా మణిపూర్ విద్యార్థులను తాత్కాలికంగా మరో హాస్టల్కు తరలించారు. కాకినాడ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల వసతి గృహాన్ని కలెక్టర్ ఎంఎన్ హరేందిరా ప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్న కలెక్టర్ సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తన పెళ్లి, వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని బాలీవుడ్ నటుడు గోవిందా హెచ్చరించాడు. తన కుటుంబంపై కల్పిత, ధృవీకరించని సమాచారం ప్రచురించవద్దంటూ మీడియా, సోషల్ మీడియా వేదికలకు పబ్లిక్ నోటీస్ జారీ చేశాడు.